థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ థ్యాంక్ మహిళా చైతన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నమస్కారం. ప్రియతమ గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయిందండి. నా పేరు రాజలక్ష్మి, మాది ప్రొద్దుటూరు. గత 20 సంవత్సరాలుగా నేను ఈ మార్గంలో ఉన్నాను. మొదట నాకు ధ్యానం గురించి పెద్దగా అవగాహన లేదు. సాధన తక్కువగా చేసేదాన్ని. పరిచయం అయితే జరిగింది గానీ, నేను దీన్ని చానా అంటే ఏదో ముసలి వాళ్ళయిపోయిన తర్వాత ఏ పనులు లేని వాళ్ళు ఈ ధ్యానం చేస్తారు. మనం ఉండే ఈ బిజీ షెడ్యూల్‌లో ధ్యానం అనేది మనకి అంత అవసరం లేదు అనే ఆలోచనతో నేను జీవించానండి. చాలా సంవత్సరాలు నాకు ధ్యానం తెలిసినా కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని కాదు. ఎంతసేపున్నా అది ఏ వర్క్ లేని వాళ్ళు కూర్చొని సాధన చేసేది కదా! మనకవసరం లేదు అని అనుకున్నాను. కానీ ఈ ఆనాపానసతి ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు ముఖ్యంగా మనం ఈరోజు బుద్ధ పౌర్ణమి జరుపుకున్నాం గదండీ! నిన్ననే బుద్ధ పౌర్ణమి. మన ఈ ధ్యాన జ్ఞానాన్ని అందించిన ఆనాపానసతి ధ్యానాన్ని అందించిన గౌతమ బుద్ధుల వారికి మనం నిజంగా ఒకసారి శతకోటి వందనాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి అందించిన ఈ మార్గమే ఈ ఆనాపానసతి ధ్యానము. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానము. గౌతమ బుద్ధుల వారు ఎన్నో వేల సంవత్సరాల క్రితటే ఈ ధ్యాన పద్ధతిని కనుగొన్నారు. మొదట ఆయన ఒక మహారాజు. ఆ యొక్క మహారాజు అయ్యుండి ఆయన ఈ మార్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? మనం ఏమనుకుంటాం? మన భౌతిక జీవితంలో ఎంతో సంపదలుంటే, ఎంతో ఆనందంగా ఉండవచ్చు. దానికోసమే మన జీవితం ఉండేది. అది మనకి మన పెద్దవాళ్ళు అందించిన ఆ జ్ఞానం. ఆ మిడిమిడి జ్ఞానంతో మనం జీవిస్తూ ఉంటాం. అదే నిజం అనుకుంటాం. అదే సత్యం అనుకుంటాం. దానికోసమే జీవించాలన్న ఆ యొక్క విధానం మనకి తెలిసినా కూడా మన పెద్దవాళ్ళకి తెలియనందువల్ల, మనకు తెలియజేయనందువల్ల దానికి మనము సరైన విధానం అనేది మనకి తెలీదు. కానీ మనకి బ్రహ్మర్షి పత్రి గారొచ్చి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస ధ్యానమని ఆ గౌతమ బుద్ధుల వారు అందించిన ఆ జ్ఞానాన్ని మనకి మళ్ళీ అందించారు. కానీ అది ఎంతమంది అందుకుంటున్నారు? ఎంతమంది చేస్తున్నారు అంటే వారి వారి గత జన్మల యొక్క సంస్కృతిని బట్టి, ఆ వాసనలు బట్టి ఈ మార్గాన్ని గొప్పదా? తక్కువదా? అని వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి తీసుకొని దాన్ని ఆచరణలో పెడతారు. గౌతమ బుద్ధుడు వారు మనకి ఎన్నో వేల సంవత్సరాల కిందటే ఆయన ఒక మహారాజుగా ఉండి, ఆ మహారాజుగా ఉన్న ఆయనకి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు జాతకరీత్యా ఆయన ఒక మహారాజైనా అవ్వచ్చు, లేదు అంటే ఒక దొంగ అయినా అవ్వచ్చు అని చెప్పి ఆయన జాతకరీత్యా చెప్పినారు. అందుకోసం ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయి సన్యాసిగా అయినా జీవించవచ్చని చెప్పిండారు. సన్యాసిగా జీవిస్తాడేమో అని వాళ్ళ తల్లిదండ్రులు ఆ భయభ్రాంతులతో ఆయనను బయటికి పంపించేవారు గాదు. ఇంట్లోనే ఆయనకి విద్యా బుద్ధులన్నీ నేర్పించడము, అక్కడే ఆయనను ఆ అవతారణంలోనే ఆ రాజ్య ప్రాంగణంలోనే ఆయనను ఉంచడము, బయట ప్రపంచం అనేది ఏందో తెలియకుండా ఆయనని బంధించేసినారు. కానీ ఆయన గొప్ప యోగి పుంగవుడు. ఆ విషయము వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళకి తల్లిదండ్రుల స్వార్థం ఏంటి? ఇంటి నుంచి వెళ్ళిపోతాడేమో, సన్యాసి అయిపోతాడేమో, ధ్యాన మార్గం అందుకుంటే అని చెప్పి వాళ్ళు ఎంత కట్టుదిట్టాలు. ఒక సువాసన కలిగిన పువ్వని మనము ఎన్ని విధాలుగా బంధించినా, దాని వాసన అనేది వస్తది గదండీ బయటికి. కంపల్సరీగా మనం కట్టేసి, దాన్ని చుట్టేసి ఎన్ని చేసినా గూడా దాని వాసన ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. అట్లనే ఆ మహానుభావుడు ఆయన పువ్వు పుట్టగానే పరిమళించును గదరా సుమతి అని ఆయన పుట్టినప్పుడే యోగి. యోగిగానే ఆయన జన్మ తీసుకున్నాడు. వాళ్ళు ఎంత కట్టుదిట్టాల్లో ఉంచి ఆయనని ఎంత జాగ్రత్తగా కాపాడి ఎక్కడికి బయటికి పోకుండా ఆయనకి ఎన్ని నిష్టలు, నియమాలు పెట్టి ఇంట్లోనే ఉంచి, ఆయనకు కావాల్సిన భోగాలన్నీ ఇంట్లోనే అందిస్తున్నా గూడా ఆయనకి ఉంటది. కానీ వాళ్ళ తండ్రి ఏమనుకున్నాడు, ఆయనకి ఒక వివాహం అయితే ఆ భార్యని, ఆ పిల్లల్ని చూసి ఎక్కడికి వెళ్ళడు. ఆయన ఇంటి వద్దనే ఉంటాడు. మనకింక ఆ ఆలోచనే ఉండదు. రాజుగా ఆయన విరాజిల్లుతాడన్న ఆలోచనతో ఆయనకి వివాహం నిర్వహించినారు. వివాహం నిర్వహించినారు. ఒక పుత్రుడు గూడా రాహుల్ అనే ఒక పుత్రుడికి గూడా ఆయన జన్మనిచ్చినాడు. భార్యని, పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇదే రాజ్యం అని, ఇదే ఆనందం అని ఉన్నాడు. కానీ ఒకరోజు ఆయన ఏం చేశాడంటే బయటికి వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. తండ్రి ఏమనుకున్నాడు, ఇంకా ఈ బుద్ధుడికి ఇంకా మార్పనేది ఏముండదు. ఇంకా ఈ సంసారంలో ఉన్నాడు గాబట్టి ఇంక మనకే భయం లేదని జెప్పి ధైర్యంగా గౌతమ బుద్ధుడిని బయటికి పంపించినాడు. చెన్నుడనే ఆయన రథసారథి తీసుకొని బయటికెళ్ళాడు.
బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ముసలివాడిని అంటే తెల్ల వెంట్రుకలు ఉన్న ముసలివాడిని చూశాడు దారిలో. ఆ ముసలివాడిని చూస్తూనే రథం ఆపమని చెప్పి ఆగాడు. ఆగి ఏం చెప్పాడు? ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి, "ఎందుకిలా ఉన్నావు? ఇలా వంగి వెళ్తున్నావు? నీ శరీరం ఏమైంది? నీకెందుకిలా ఉన్నావని" ఆయన అడిగాడు. అంటే నేను ముసలివాడి నాయనా, ఎప్పటికైనా ముసలితనం అనేది కామన్, ఎవరికైనా వస్తుంది. నీకైనా, నాకైనా, ఎవరికైనా వస్తుంది. ఇది సహజము అని చెప్తాడన్నమాట. అయ్యో! ముసలివాళ్ళయిపోతామా? అప్పుడు ఏంటి విషయం అని ఆయన ఒక ఆలోచనలో పడతాడు. అంటే నేను గూడా ముసలివాడినయిపోతానా అని అడుగుతాడు. నువ్వు ముసలివాడివైతావు, ఆ చంద్రుడు ముసలివాడైతాడు, ప్రతి ఒక్కరు ముసలివాళ్ళవుతారు అని చెప్తాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఒక ఆలోచన పడుతుంది. ఓహో! ఈ శరీరము ముసలితనం వస్తుందా? అని చెప్పి సరే అని కాస్త ముందుకు మళ్ళీ రథం ఎక్కి ముందుకు వెళ్తాడు. వెళ్తే ఒక వ్యాధిగ్రస్తుడు దారిలో కనిపిస్తాడు. ఎంతో రోగాల పుట్టతో అతనికి అనారోగ్యంతో వెళ్తా ఉంటాడు. అక్కడ మళ్ళీ ఆగి అతన్ని చూస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తాడు, "ఈ యొక్క వ్యాధులనేటివి సహజమే. ఈ శరీరానికి ఇలా వస్తాయి. ఈ వ్యాధులు ఉంటాయి. మన కర్మ ఫలితాలుగా వస్తాయి" అని చెప్తారనమాట. కర్మలు, ఫలితాల, గత జన్మల ఆయనకు అర్థం కాదు. మళ్ళీ ఆలోచనలో పడతాడు. మళ్ళీ తన రథం ఎక్కుతాడు. ముందుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక చోట శవాన్ని తీసుకొని వెళ్తా ఉంటాడు. అక్కడ ఆపమని చెప్తాడు. ఆగుతాడు. ఆగిన తర్వాత ఏమైంది ఆయనని అలా ఎందుకు పడబెట్టుకొని తీసుకెళ్తున్నారని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. ఈయన మరణించినాడు అని చెప్తారు వాళ్ళు. మరణమా? అంటే ఏంటి అని ఆయన ఒక ప్రశ్నలో మునిగిపోతాడు. అయితే వాళ్ళు చెప్తారు, మరణం అనేది సహజము. అది ఎప్పటికైనా మరణించాల్సిందే అని. ఇంకా ఆయనకింకా ఏం అర్థం కాదు గౌతమ బుద్ధుల వారికి. ఆయన ఎందుకంటే అసలు బయట ప్రపంచం అనేది తెలియకుండా, బయట జీవితం అనేది ఏం తెలియకుండా ఇంట్లోనే ఆయనకు కావాల్సినయన్నీ కూడా సమకూర్చున్నారు కాబట్టి, ఆ ప్రపంచ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఆయనకు వింతగా, కొత్తగా అనిపిచ్చాయి. తర్వాత మళ్ళీ తన రథం పైకొచ్చి అడుగుతాడు చంద్రుడిని. ఏందిది? ఏం జరుగుతాంది? నాకు తెలియని విషయాలన్నీ ఇక్కడ బయటకొచ్చిన తర్వాత ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఏమవుతోంది మనిషికి? అసలు మనిషికేంటి ఇలాంటివి మరణం ఏంటి? వ్యాధి ఏంటి? ముసలితనం ఏంది? అని అడుగుతాడన్నమాట. అప్పుడు చన్నుడు చెప్తాడు, "మనిషి అన్నాక ఎప్పటికైనా గూడా ముసలివాడు కావాల్సిందే. ఏదో ఒక రోజు వ్యాధిగ్రస్తుడవుతాడు. ఏదో ఒక రోజు మరణం అనేది సంభవిస్తుంది" అని చెప్తారు. అయితే ఇవన్నిటికి కారణం ఏంది? ఇవన్నీ ఉండకూడదంటే ఏం చేయాలి? అని ఒక ప్రశ్న ఆయనలో బుద్ధుల వారిలో ఉదయిస్తది. అప్పుడు ఆయన ఆలోచనలో పడతాడు. ఆలోచనలో ఉన్న ఆయనకి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత గూడా భార్యని చూస్తున్నా, బిడ్డల్ని చూస్తున్నా ఆయనకెలా ఉంది అంటే వాళ్ళే గుర్తొస్తున్నారు. దారిలో చూసిన ఆ సంఘటనలే గుర్తొస్తున్నాయి. భార్య మీద పిల్లల కంటే గూడా వీటికేదో నేను ఉంది. ఏదో తెలుసుకోవాలి అని ఆ రోజు నుంచి ఆయన సత్యం అన్వేషించాలన్న ఆలోచన కలుగుతాది. ఎంతోమంది దగ్గరికి ఆయన ఇంటి నుంచి ఆ రాజ్యాన్ని, ఆ భార్యని, ఆ పిల్లల్ని, బాబుని వదిలేసి బయటికెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఒక గురువులు ఇక్కడ గొప్ప గురువులు అని చెప్పి ఒక ఆశ్రమాలకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోధిస్తారు. ఇలా అని చెప్తారన్న. ఎన్నో ఆసనాలు, యోగాసనాలు వేయడం వల్ల శరీరం ఫిట్‌నెస్ వస్తుంది. వీటి వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఈ విధంగా ఆసనాలు వేయాలి అని చెప్పి వాళ్ళు ఆసనాలు వేసే విధానం అంతా కూడా చూపిస్తారు. అలా చేస్తే మన ఆరోగ్యము బాగుంటుంది. శరీరము దృఢత్వం వస్తుందని చెప్పి ఆయన ఎన్నో ఆసనాలు, ఎన్నో రకాల ఆసనాలు, యోగాసనాలు ఆయన నేర్చుకున్న ఆసనాలన్నీ వేస్తాడు. వేస్తే గూడా ఆయనలో ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు. అసలు మనిషి ఏంటి? దుఃఖం ఏంటి? దుఃఖానికి కారణం ఏంటి? అనే జవాబు రాలేదు. శరీరం అనేది ఏదో ఒక దృఢత్వం వస్తాది అనేంత వరకే ఆయనకు సమాధానం దొరికింది గానీ, ఆయనకు అసలైన సమాధానం దొరకలేదు. సరే ఇది కాదు నా సమస్యకి, నా యొక్క ప్రశ్నకి సమాధానం అని చెప్పి, కాస్త ఆ గురువుని వదిలిపెట్టి నమస్కారం చేసి, తాను ఇంకా వేరే చోటికి, వేరే సత్యాన్వేషణలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది గురువుల్ని కలుస్తారు. వాళ్ళేం చెప్తారు, ఈ యొక్క గొప్ప హోమాలు, యాగాలని చేయడం వల్ల ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా ఉంటావు. నిత్య యవ్వనంగా ఉంటావు. చక్కని ఆరోగ్యం ఉంటుంది. ముసలితనం రాదు అని చెప్పి కొన్ని ఆయనకి యజ్ఞ యాగాదులు చేయమని ఆయనకి బోధిస్తారు. ఆ యజ్ఞ యాగాదులు కూడా ఆయన నిర్వహిస్తాడు. ఆయన నిర్వహించినా గూడా అందులో ఆయనకు తృప్తి కలగలేదండి. ఈ చేసిన ఆ యొక్క పనిలో వాళ్ళు చెప్పిన ఆ పని చేసినా గూడా ఆయనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటుంటది గదా! అది కలగలేదు. ఇది కాదు,
ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని చెప్పి ఆ గురువులకి కూడా ఆయన ప్రణామాలు చేసి అట్లా సత్యాన్వేషణ కోసము ఎన్నో ప్రదేశాలు, ఎంతో మంది గురువులు, ఎంతో మంది యోగులని వెతుకుతూ, వెతుకుతూ, వెతుకుతూ ఎంతో ముందుకెళ్ళిపోతాడు. ఎన్నో చోట్ల తిరుగుతాడు. ఎక్కడ పోయినా కూడా ఆయనకి సమాధానం అనేది దొరకలేదు. దొరకని టైంలో ఆయన ఇంక ఇంతేనా ఈ జీవితము, మనకి ఇంక సమాధానాలు దొరకవు. నేను ఎక్కడ వెళ్ళాలనో అన్ని చోట్లకి వెళ్ళాను గదా! ఎక్కడ నాకు ఈ సమాధానం దొరకలేదు అని చెప్పి ఇంక ఆయన నిరాశకి గురైతాడు. నిరాశకి గురయ్యి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. ఏమీ తోచని ఒక చోట ఒక బోధి వృక్షం కింద వెళ్లి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయనకి ఏ ఆహారము తినాలనిపించదు. ఆహారం తీసుకోడు. దానివల్ల ఏమైతదంటే శరీరము బక్కచిక్కిపోతాది. ఆహారం తినకపోతే ఏదైనా తెలుస్తుందేమో మనకి వండుకోవడం, వడ్డించుకోవడం, తినడం వల్ల ఏమన్నా మనకు సమయం వృధా అయితుందేమో. ఇది తినకుంటే ఏమన్నా తెలుస్తుందేమో, ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయేమో అని ఆహారం అనేది తినకుండా నిరాహారిగా ఉండడం మొదలుపెడతాడు. కొన్ని రోజులకి ఆ శరీరం అంతా గూడా బక్కచిక్కిపోతది. అసలు లోపల ఏమీ లేకుండా ఎముకల గూడుగా కనిపిస్తాదనమాట. అట్లా ఉన్న ఆయన ఒక చెట్టు కింద కూర్చోనుంటాడు. ఆ దారిలో వెళ్తుంటది ఒక ఆవిడ. వెళ్తూ వెళ్తూ "స్వామి మీరు ఒక మహానుభావుల్లాగా ఉన్నారు. మీరు ఇంత గొప్ప యోగి పుంగవుల్లాగా ఉన్నారు. కానీ మీరు ఆహారం తీసుకోకపోవడం వల్ల బక్క చిక్కిపోయి ఎముకలకు గూడు కనిపిస్తాంది. ఏంది ఇది మీరెందుకిలా ఉన్నారు? ఏం విషయము?" అని చెప్తాడనమాట. "నేను గత 6 సంవత్సరాలయింది నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి. ఎన్నో చోట్ల తిరిగి సత్యం తెలుసుకోవాలని ముసలితనం ఏంది? ఆ అనారోగ్యం ఏంది? మా చావేంది? వీటికి సమాధానం అయితే నాకు దొరకలేదు. నేను తిరగని గురువు లేడు. నేను తిరగని ప్లేస్ లేదు. ఆశ్రమాలు లేవు. అన్ని చోట్ల నేను తిరిగాను. ఎక్కడ గూడా నాకు సమాధానం, నాకు తృప్తి కలిగించలేదు" అని చెప్పి ఆమెకు చెప్తాడనమాట. ఆవిడేం చెప్తుంది, ఆవిడ పేరు సుజాత. ఆవిడేం చెప్తుంది, "స్వామి ఫస్ట్ మీరు కొస్త ఆహారం తీసుకోండి" అని చెప్పి పాయసం తయారు చేసి ఆయనకి అందిస్తుంది. ఈ పాయసం తిని శరీరాన్ని కొంచెమైనా మీరు బ్యాలెన్స్ చేస్తే గదా మీరేదైనా చేయగలుగుతారు. ఏది చేయకపోతే మీకెట్లా ఆ శరీరం నిలబడుతుంది అని చెప్పి ఆమె వారించి, ఆయనతో ఆ పాయసాన్ని ఇచ్చి ఆయనకు అందిస్తుంది. అది తీసుకుంటాడాయన. తీసుకున్న తర్వాత అక్కడే ఆ చెట్టు కిందే ఆయన నైట్ అంతా గూడా కూర్చొని ఆయన ఆహ్, ఏదీ లేదు. హాయిగా కూర్చొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని గమనిస్తూ అదొక్కటే గదండీ మన గమనికలో తెలిసేది. వాటిని గమనిస్తూ అలా కూర్చుండిపోతారు. ఆ ఉదయం లేస్తూనే ఆయనకి జన్మ ప్రణాళిక ఏంటి? ఆయనకి మొత్తం తెలిసిపోతాయి. ఎందుకంటే గత జన్మలు తెలిసిపోతాయి. ఇక అతను కావాల్సిన ప్రశ్నలకన్నిటికి కూడా సమాధానం వచ్చేసింది ఆయనకి రాత్రంతా కూర్చోవడం వల్ల. ఆయన పొద్దున తెలుసుకున్నాక అసలు ఇది శరీరము శాశ్వతం కాదు. మనకిది ఎన్నో జన్మలుంటాయి. గత జన్మల సంస్కారంతోనే మనకి ఈ జన్మ నడుస్తా ఉంటది. ఈ జన్మ నుంచి తర్వాత జన్మ పరంపర ఏర్పడతది. ఈ యొక్క సత్యాలన్నీ గూడా ఆయనకి బోధపడతాయి. మనకి ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా మన నుంచి వచ్చే సమాధానమే మనకి కరెక్ట్ అయిన సమాధానం అనిపిస్తది. ఎంతమందినో మనకేదైనా ఒక సమస్యొచ్చినప్పుడు ఎన్ని చోట్లకో వెళ్తాం. ఎవరెవరినో అడుగుతాం. అదెట్లా? ఇదెట్లా? అంటాం. కానీ లోపల నుంచి వచ్చిన సమాధానమే మనకి కరెక్ట్‌గా ఉంటది. ఎంతమంది చెప్పినా మనం తీసుకుంటాం సలహా అంతే. వాళ్ళ సలహా వరకే మనకి. లోపల నుంచి మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే ఫాలో అయితాం గదండీ! అట్లా ఆయనకి అన్ని చోట్ల వెళ్ళినా ఎక్కడ సమాధానం దొరకలేదు. తన లోపల నుంచే, తన అంతరాత్మ నుంచి వచ్చిన సమాధానం ఆయనకి తృప్తి కలిగిచ్చింది. సరైన జవాబునిచ్చింది. జవాబుతో ఆయనకి ఆ యొక్క ప్రశ్నకి సమాధానం దొరికి ఎంతో సంతోషం, ఆనందపడతాడు. నాకు రావాల్సిన అన్ని సమాధానాలు నాకి దొరికిపోయినాయి. నాకు కావాల్సింది ఇన్ని రోజులు నేను తిరిగిన ప్రయాస అంతా గూడా నాకు ఈ రోజుతో ఈ యొక్క సమాధానం వచ్చింది అని చెప్పి ఆయన చాలా సంతోషిచ్చి, ఆయన వెంట వచ్చిన ఆయన స్నేహితులు కొంతమంది ఆయనతో పాటు సత్యాన్వేషణకు కొంతమంది ఆయనతో జత అయిన వాళ్ళందరూ గూడా ఇదంతా మనకు కాదు. మనము ఇదంతా మనకి కుదురుకోదు అని చెప్పి ఒక ఆయనతో వచ్చిన స్నేహితులందరూ కూడా విడిపోయుంటారు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఎళ్ళిపోతారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతారనమాట. ఇదంతా మనకు అయ్యేది కాదు అని చెప్పేసి. ఆయన మూడవ కన్నుతో యొక్క స్నేహితులు ఎక్కడెక్కడ ఉండారా అని గమనించుకొని వాళ్ళందరితో గూడా కలిసి ఇది విషయము, ఇది సత్యము, ఇది ఆధ్యాత్మిక అన్వేషణలో ఇదొక భాగము. నేను సత్యాన్ని తెలుసుకున్నాను అని చెప్పి ఆయన ఆ యొక్క విషయాలన్నిటిని గూడా స్నేహితులుగా వాళ్ళందరిని కలుసుకొని సారనాథ్ అనే చోట కాశీ దగ్గర మొదటి ప్రసంగం ఆయనది జరిగిందండి. గౌతమ బుద్ధుల వారి మొదటి ప్రసంగం సారనాథ్‌లో జరిగింది. అక్కడ కొంతమందిని ఆ స్నేహితులందరూ గూడా పిలిచి ఇది విషయం అని చెప్పి వాళ్ళకి బోధించినారు. ఆయన
అష్టాంగ మార్గాన్ని అందరికీ బోధించినాడు. అష్టాంగ మార్గాన్ని బోధించి సరైన వాక్కు, సరైన జీవన విధానము ఇవన్నీ కూడా వాళ్ళకి బోధపరిచి ఇలా జీవించాలి. మనిషి యొక్క జీవితం గా ఎన్నో జన్మల పరంపర ఇది అని సత్యం అన్వేషణలో ఆయన తెలుసుకున్న విషయాలన్నిటిని కూడా వాళ్ళకి బోధించినాడు. ముందు మనం ఖనిజ జాతి నుంచి వస్తాం. తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం, తర్వాత మానవ సామ్రాజ్యంలోకి మనము అడుగు పెడతాము. ఉత్తమోత్తమైన జన్మ ఏంది అంటే మానవ జన్మ. అందులో కూడా ఎన్నో జన్మలు మన తమో గుణంతో, రజో గుణంతో, సాత్విక గుణంతో నిర్గుణులుగా మారేంత వరకు మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ పునరపి జననం, పునరపి మరణం అలా వస్తూ ఉంటాము. నిర్గుణులుగా ఎప్పుడైతే మారతామో నిర్గుణ తత్వం అంటే ఏదున్నా గూడా ఓకే. అంగీకార అంగీకార తత్వం. అంటే ఏది వచ్చినా, ఏది ఉన్నా, ఏది లేకున్నా అంగీకారంగా ఉండడాన్నే ఏమంటారు? నిర్గుణము అంటారు. ఆ గుణానికి చేరుకునేంత వరకు మనము ఎన్నో జన్మల పరంపర జరుగుతుంది అని జెప్పి, అసలు సత్యాన్ని, అరే సత్యాల్ని ఎంతో మందికి అక్కడ ప్రజలకి బోధించడం వల్ల, వాళ్ళల్లో ఆ చైతన్యం అనేది వచ్చింది. సరే. గొప్ప మార్గము ఇది. ఎంత చక్కగా ఆయన బోధిస్తున్నాడు. ఒక మహానుభావుడొచ్చి మనకి చెప్తున్నాడు అని ప్రతి ఒక్కరికే అండి. అది చదువుకున్న వాళ్ళ, చదువుకోని వాళ్ళ ఎవ్వరికైనా అర్థమయ్యేటట్టుగా అరటిపండు ఒలిచిపెట్టినంత సులభంగా ఆయన జీవిత సత్యాలని తెలియజేయడం మొదలుపెట్టడం వల్ల, ఆ మార్గంలోకి ఎంతో మంది వచ్చి చేరుకొని ఈ సత్యాల్ని తెలుసుకుంటూ, ఆ యొక్క జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నారు. ఆయన బోధించిన విషయాలు 5 విషయాలు మనం ఈరోజు చక్కగా మనం భగవంతుని చేరుకోవడానికి మళ్ళా జన్మ పరంపరలు లేకుండా మన ఇష్టం భూమి మీదకి రావడమా లేదా అనేది మన ఇష్టం అనేందుకు మనం పాటించాల్సిన 5 విషయాలను ఆయన ఎక్కువగా బోధించేవారు. ఆ 5 విషయాలు ఏంటంటే ఫస్టు దేన్నైనా కూడా అంగీకరించడం. యాక్సెప్టెన్స్. ప్రతిది గూడా ఓకే అని చెప్పి అంగీకరించాలి. ఆ అంగీకార గుణం ఎలా వస్తుంది? ఆ అంగీకార గుణం రావాలి అంటే సాధన. ఊరికే నేనిలా చెప్తాను, అంగీకార గుణం రావాలి, భగవంతుని దగ్గర చేసే మార్గం అని నేను చెప్తాను. వినేంత వరకు ఓకే బానే ఉంటది. తర్వాత మనకి ఆ యొక్క అంగీకార గుణం అనేది లోపలికి రావాలంటే, ఆ గుణానికి కావాల్సిన బలం ఏర్పడాలంటే ధ్యాన సాధన. ప్రతిరోజు ఆనాపానసతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస, తీసుకునే గాలిని, వదిలే గాలిని ఆయన చేసింది నిర్వాణ పొందినప్పుడు ఆయన చేసింది ఏమి లేదండి. ఏమి చేయలేదు. ఏమి చేయకుండానే ఆయనకు సహజంగా దొరికిన గొప్ప గొప్ప మార్గము ఏంది అంటే ఆనాపానసతే గదా! ఆ మార్గం ద్వారానే గదా ఆయన తెలుసుకున్నాడు సత్యాలన్నిటిని గూడా తెలుసుకున్నాడంటే ఎన్ని చేసినాడాయన? యోగాసనాలు, యజ్ఞయాగాదులు, ఎన్నో పూజలు, ఎన్నో ఎన్ని చేయాలనో అన్ని చేసినాడు. గురు మార్గంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని అన్నీ తెలుసుకొని అవన్నీ గూడా చేసినాక ఆయనకెక్కడ పొందని ఆనందం ఎక్కడ పొందినాడు? తన సహజ స్థితిలో, శ్వాస మీద ధ్యాస స్థితిలోనే ఆయన పొందినాడు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఆయన ఆన అంటే శ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం అని ప్రతి ఒక్కరికి ఆ ధ్యాన సాధన చేస్తేనే అంగీకార గుణం అనేది మీకు వస్తుంది అని జెప్పి, ఆ యొక్క బోధనని ఆయన చేయడము, అందరికీ అంగీకార గుణం వచ్చేంత వరకు ఆ సాధన చేయమని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆ అంగీకార గుణం అనేది గూడా ఆ ఆనాపానసతి ధ్యానం చేయడం వల్లనే వస్తుందని అందరికీ ఆయన బోధ చేశాడు. ఆ యొక్క బోధనలు విన్న ఎంతో మంది ఇన్‌స్పిరేషన్ అయ్యి ఇంకా కొంతమందికి అలా తీసుకొని అందుకే గౌతమ బుద్ధుల వారు అందించిన ఆ యొక్క సత్యము మన దేశంలో ఆయన పుట్టి పెరిగినా గూడా ఎక్కడెక్కడికో బర్మా, నేపాల్ ఎన్నో దేశాలకు, జర్మన్ అన్ని దేశాలకు వ్యాపించబడింది. ఎందుకంటే సత్యం అది. సత్య మార్గం అది. ఆయన చెప్పిన సత్య మార్గము ఎంతో గొప్ప మార్గం కాబట్టి మన దేశంలోనే కాకుండా విదేశాలకు గూడా అది వెళ్ళిపోయింది. ఆ కాలంలోనే, ఆ యుగంలోనే. ఇప్పుడంటే మనకు మీడియా ద్వారా ఏదైనా ఈజీ అయిపోయింది మన ప్రచారం. కానీ ఆ కాలంలో ఒక చోటు నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకో చోటికి పోవాలంటే ఎంత కష్టము. అసలు ఏ సౌకర్యాలు ఉండేవి కాదు గదా! ఒక పక్షుల ద్వారా అలా పంపించేవాళ్ళు. ఏదైనా ఒక సందేశం పంపించాలంటే పక్షుల ద్వారా పంపించేవాళ్ళు. లేదంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి పోవాలంటే రవాణా వ్యవస్థ ఉండేది కాదు. ఆ సమయంలోనే ఆయన బోధ ఎందుకంటే సత్య మార్గం గదా అది. ఆ సత్య మార్గము ఎందుకు ఎంత సులభంగా వెళ్ళింది. ఆ సమయంలో కూడా ఏ మీడియా లేని టైంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళలేని సమయంలో గూడా
చక్కగా ఆ యొక్క బోధ అనేది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది. విదేశాలకి కూడా వెళ్ళిపోయి ఎన్నో చోట్ల ఆయన బోధించిన ఆ యొక్క సత్యవాకులు, అష్టాంగ మార్గము ఇవన్నీ కూడా అక్కడికంతా కూడా వెళ్ళి అందరిలో కూడా ఇది నిజము, ఇది సత్యము అని అందరూ కూడా నమ్మి ప్రతి ఒక్కరు సాధన చేయడము. గొప్ప మార్పు, గొప్ప చైతన్యం ఆ సమయంలో ఎంతో జరిగింది. గౌతమ బుద్ధుల వారి యొక్క ఆ బోధనలు ఎక్కడెక్కడికో వెళ్ళాయి. వాళ్ళంతా కూడా ఆచరణ మొదలుపెట్టారు. ఎందుకు ఆచరణ మొదలుపెట్టారు? ఏదైనా విని ఆచరణ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ధ్యాన సాధన చేసే వాళ్ళకే ఆచరణ అనేది వస్తుంది. ధ్యాన సాధన చేయకుండా ఎంత సేపు విన్నా, ఎన్ని రోజులు విన్నా రాదు, ఎక్కదు. ఎప్పుడైతే సాధనా సమయాన్ని పెంచుతామో, సాధన ఎక్కువ చేస్తామో, అప్పుడు ఆ విషయం మనకి లోపలికి వెళ్లి గుణాలలో మార్పొస్తుంది. గుణాలలో మార్పొచ్చినప్పుడు ఈజీగా ఆ విషయం మనం అంగీకరిస్తాం. అది నిజము, ఇది సత్యము అనేది మనము గుణంలో మార్పొచ్చేంత వరకు అంగీకరించం. మామూలుగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పినామనుకోండి, ఇలాంటి విషయాలు ఓకే, సరేలే అంటారు. ఆచరణ ఉండదు. అదే ధ్యాన సాధన చేసి చెప్పి వాళ్ళని ఈ విషయాన్ని తెలియజేసినామనుకోండి, వెంటనే తీసుకుంటారు, ఆ విషయాల్ని లోపలికి తీసుకుంటారు. ఎందుకంటే సాధన వల్ల గుణాలలో మార్పొస్తది. తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సాత్విక, శుద్ధ సాత్విక గుణాలకి ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతాడు మనిషి. మళ్ళీ ఆ గుణాలలోకి వెనక్కి రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు సాధన అనేది కంపల్సరీ చేయాలి. అలా చేయడం వల్ల ఈ యొక్క గుణాలను మనం అంగీకరించే తత్వాన్ని తొందరగా మనం తీసుకుంటాం. కాబట్టి ఆ యొక్క అంగీకార గుణం అనేది మనకు తొందరగా మనం ఆచరించగలుగుతాము అంటే ధ్యాన సాధన. మెయిన్ ముఖ్యంగా చెప్పింది ఆయన ధ్యాన సాధన. తర్వాత క్షమించే గుణం. ఏదైనా సరే ఒక వ్యక్తి ఏదైనా అన్నాడనుకోండి, అది మనము క్షమాగుణం అనేది కంపల్సరీ ఉండాలి. ఇవి భగవంతుని చేర్చే మార్గాలు. ఒకటి అంగీకార గుణం, రెండోది క్షమాగుణం. గౌతమ బుద్ధుల వారు ఈ యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఆయన తన స్నేహితులతో, శిష్య బృందంతో ఇంకొక చోటికి వెళ్లి అక్కడ కొంతమందికి గ్యాదర్ చేసి అక్కడ మన పత్రిజీ ఆయనలాగే మన పత్రిజీ గూడా ఆయన తెలుసుకున్న సత్యాన్ని ఎన్నో చోట్లకి బోధించడానికి వెళ్ళేవాడు గదండీ! ఆ టైంలో గూడా గౌతమ బుద్ధుల వారి అదే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజేయాలన్న తపనతో ఆయన మిత్ర బృందంతో, స్నేహితులతో, ఆయన శిష్యులతో వెళ్ళేవాడన్నమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆయన వాళ్ళకి అప్పుడు ఆహారం కోసం కాస్త ఆహారం కావాలంటే ఎవరి దగ్గర యాచించాల్సిన అవసరం ఉంటుంది గదా! అలా ఒక చోటికి వెళ్లి ఆయన యాచిస్తాడన్నమాట. ఆ ఇంటి వ్యక్తి ఏమంటాడు, ఆయనకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వాలి, లేదంటే లేదని చెప్పాలి. ఆ ఇంటి వ్యక్తి ఏమంటాడు, అందరూ ఆయన "అంత బాగున్నావు గదా! ఇంత బాగున్నావు, ఏదైనా పని జేసుకోవచ్చు గదా! ఈ భిక్షాటన ఏంది? ఎందుకు జేస్తున్నావు?" అని జెప్పి ఆయనకి ఎంత వస్తే మాట అంతా ఆయన మాట్లాడిస్తాడనమాట. గౌతమ బుద్ధుల వారిని. ఆయన ఏ ఫీలింగ్ లేకుండా ఆయనని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆనాపానసతి ధ్యానం ద్వారా గొప్ప గుణాలలో మార్పు తెచ్చుకున్నాడు గదా! ఆయన బోధించడం వల్ల ఆయన చైతన్య శక్తి ఇంకా పెరగడం వల్ల ఆ యొక్క గుణంలో మార్పు వల్ల ఆయన అన్న మాటలు ఆయన లోపలికి తీసుకోలేదు. తీసుకోకపోయినప్పుడు తన శిష్యులు, స్నేహితులు ఏమంటారంటే, "ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఆయన ఇన్ని అంటున్నా నీకెందుకు ఇంత నిర్భయంగా ఉండావు? ఎందుకు? మాకైతే చాలా కోపమొస్తాంది. అతను మాట్లాడిన మాటలకి నువ్వు బుద్ధి చెప్పొచ్చు గదా! ఒక గుణపాఠం చెప్పొచ్చు గదా!" అని చెప్పి ఆయనని శిష్యులందరూ గూడా చెప్తారు. ఆయన ఏమంటాడు, నాకొక టెస్ట్ ఇది. ఆయన అన్నప్పుడు నాకు కోపం వస్తాందా? ద్వేషం వస్తాందా? అని నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను. ఆయనని తెలియక ఆయన గుణంలో ఆయన మాట్లాడినాడు. కాబట్టి నాకు క్షమించడం నేను చెప్తున్నా గదా! బోధనలో అంగీకరించడం, క్షమించడం, ప్రేమతత్వం అన్నీ చెప్తున్నా. కానీ నా సెల్ఫ్‌గా నేనొచ్చేసరికి దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నానా? లేదా? ఆచరణ ఉందా? లేదా? అనే దానికి మనకి ఆ యొక్క సిట్యుయేషన్ వచ్చినప్పుడే మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది తెలుస్తుంది గదా! కాబట్టి నాకిది ఒక టెస్ట్ అని చెప్తాడనమాట. టెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్‌గా ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయనే సెల్ఫ్ చెక్ చేసుకుంటాడు. నాకు ఆయన అన్నప్పుడు కోపం వచ్చిందా? ద్వేషం వచ్చిందా? ఆయన మీద రగిలే అంత హ్మ్. నేను ఆ సహనాన్ని కోల్పోయినట్టు ఉన్నానా? అని జెప్పి చెక్ చేసుకుంటాడు. ఎక్కడా గూడా ఆయనలో ఆ యొక్క ఫీలింగ్ అనేది కలగలేదు. ఓకే. ఈ టెస్ట్‌లో నేను మనం చెప్పేది గాదండి. మన ఆచరణలో ఉన్నామా లేదా అనేది గూడా మనం చెక్ చేసుకోవాలి.
చెక్ చేసుకున్నప్పుడే కదా మనం ఎంత చెప్తున్నది కరెక్ట్ గా మనం ఆచరిస్తున్నామా లేదా అని తెలిసేది. కాబట్టి అక్కడ ఆయన క్షమించాడు. క్షమించి ముందుకెళ్ళిపోయాడు. ఆయన దాంట్లో కూడా విజయం సాధించినప్పుడు మనం ఇంకా చక్కగా చెప్పగలుగుతాం. మన ఆచరణలో మనం ఉన్నప్పుడు. ఆచరణ లేకుండా ఊరికే చెప్పినప్పుడు చెప్పడానికి ఏదో స్కూల్‌లో లెసన్స్ లాగా చదవడం, రాయడం, చదవడం, రాయడం అది దాని గురించి నా సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఏముండదు. బట్టి కొట్టినట్టే అయితది. కాబట్టి మనం ఆచరణలోకొచ్చినప్పుడు అది కరెక్ట్‌గా మనం ఫాలో అవుతున్నామా లేదా అని జెప్పి ఆ టెస్ట్ గూడా మనం చేసుకోవాలి. ఒకటి అంగీకరించే గుణం గురించి చెప్పాడు. రెండోది క్షమాతత్వం గురించి చెప్పాడనమాట. ఆ 2 ఆయనకి ఓకే. నేను అంగీకరించడం నేర్చుకున్నాను. ఏదున్నా గూడా ఆ రోజు ఆహారము ఓకే అన్నాడు. ఎవ్వరేమన్నా గూడా ఓకే అన్నాడు. తర్వాత ఒక మనిషి ఎన్నో మాట్లాడుతున్నా గూడా ఆయన క్షమించే గుణం కూడా అలవాటయింది. తెలుసుకున్నాడు. ఆ విషయంలో గూడా నేను ఓకే. నేను సక్సెస్ అని ఆయనకాయనే సమాధానపరుచుకున్నాడు. తర్వాత మూడోదేంటంటే కృతజ్ఞతా భావం. మనకి ఏది ఇచ్చినా, ఎవ్వరేది చేసినా మనకి కృతజ్ఞత అనేది మనం తప్పకుండా చెప్పాల్సింది అని జెప్పి గౌతమ బుద్ధుడు బోధనలో అదొక్కటి మూడవ సూత్రం అన్నమాట. ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత. ఆ రోజు మనకి ఇది వచ్చింది. ఓకే. కృతజ్ఞత భగవంతుడు నాకది అందిచ్చినాడు. లేదు ఆ రోజు ఏమీ దొరకలేదు. ఓకే. కృతజ్ఞత. ఈరోజు నా శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నాకేం దొరకలేదు. కృతజ్ఞత. అలా కృతజ్ఞతా భావంతో ఉండమని కూడా గౌతమ బుద్ధుల వారు ప్రతి ఒక్క విషయానికి ఏదన్నా రానియండి. కృతజ్ఞతతో ఉండాలి. దానికొక ఉదాహరణ ఒక వ్యక్తి బాగా పూజలు చేస్తాడన్నమాట. బాగా పూజలు చేస్తాడు. ఆ స్నేహితుడు అసలు ఏ పూజలు చెయ్యడు. ఆయనకి అవసరం లేదు అని చెప్తాడన్నమాట. వాళ్ళిద్దరు స్నేహితులు. చేసిన పూజ చేసి భక్తిగా ఆయన పూజ చేసిన రోజు ఆయనకి ఒక ముల్లు బాగా గుచ్చుకుంటుంది. బాగా గుచ్చుకొని అక్కడ ఆగిపోతాడన్నమాట. ఆ పూజలు చేయని వ్యక్తికి కొంచెం నడుస్తూ వెళ్తా ఉంటే ఒక బంగారు నాణ్యాలు దొరుకుతాయన్నమాట. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగిందంటే, ఈయనని అడుగుతాడు, "నువ్వంతగా గొప్పగా పూజించావు గదా! నీకెందుకంత బాగా ముల్లు గుచ్చుకుంది? నేను ఏ పూజలు చేయలేదు, ఏం చేయలేదు. నాకు చూడు బంగారం దొరికింది" అని చెప్తాడనమాట. అప్పుడు ఆయనకి ఆలోచనలో పడతాడు. అవును గదా! నిజమే గదా! నేనెంత భక్తిగా చేసినా నా ఫ్రెండ్ ఏం చేయకున్నా గూడా, ఏది లేకున్నా గూడా ఆయనకు బంగారం దొరికిందని చెప్పి ముందుకు వెళ్లి ఒక సాధువుని అడుగుతారనమాట. ఎందుకిలా జరిగింది? భక్తిగా ఉండాలి. భగవంతుడికి కృతజ్ఞతతో ఉండాలి అని చెప్తారు గదా! అదే నేను జేశాను. కానీ నాకిలా జరిగింది. ముల్లు గుచ్చుకుంది. నా ఫ్రెండ్ ఏది చేయకున్నా ఏది కరెక్టు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ సాధు పుంగవుడు ఏం జెప్తాడు, "నువ్వు ఆడ ముల్లు గుచ్చుకోవడం వల్ల కాస్త ముందుకు పోతే విషసర్పం ఉంది. ఆ విషసర్పం బారి నుంచి నువ్వు తప్పించుకున్నావు. ప్రాణగండం నుంచి బయటపడ్డావు. చిన్న ముల్లుతో ఎళ్ళిపోయింది. మీ ఫ్రెండ్ అక్కడే ఆగిపోయి ఆ నాణేలు ఏరుకోవడం వల్ల ముందు ఇంగా ఒక నిధి నిక్షేపాలున్నాయి. వాటిని సేకరించలేక అక్కడే ఆగిపోయినాడు అని చెప్తాడనమాట. అంటే కృతజ్ఞతా భావముతో ఏది దొరికినా అది ఉన్నామా లేదా అని మనం ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలే చెప్పుకోవాలి. తర్వాత ఇంకా బోధించింది ఏంది అంటే ప్రేమ. ప్రతి ప్రకృతి మీద ప్రేమ. మన ఇరుగు పొరుగు వారి మీద ప్రేమగా ఉండడం. ఇది నేర్చుకోవాలి. ప్రేమతత్వంతో జీవించాలి. ప్రేమతో ఉండాలి. ప్రతి ఒక్క సాటి జంతువుల్ని కూడా ప్రేమించాలి అని చెప్పి ఆయన ఎక్కడే గాని జంతు బలులు చేయకూడదని, మనకు ఆహారం జంతువులు కాదని ఎంతో బోధిస్తూ వచ్చాడు. ప్రతి ప్రాణిని మన పొరుగువారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని జీసస్ చెప్పాడు. యోగీశ్వర్లందరూ కూడా చెప్పింది కూడా అదేనండి. మనం పొరుగువారిని అంటే మన జంతు జాతిని, మన చుట్టుపక్కల ఏ ప్రాణినైనా కూడా ప్రేమగానే చూడాలి గానీ, వాటికి శిక్షణ వేయగూడదు. అవి మనకి ఆహారం కాదు. మనకి అవి ఆహారంగా మన ఆహారం కోసం అవి భూమి మీదకి రాలేదు. కాబట్టి మనం వాటిని ప్రేమతో ఉండడం నేర్చుకోవాలి. వాటిని ప్రేమించడం తెలుసుకోవాలి. ఎవరైనా కూడా వాటిని హింసిస్తున్నా, బాధ పెడుతున్నా మనమేమనుకుంటాం, వాడి కర్మ ఏం జేస్తాము, వాడిని చంపనీలే మనమేం మన మాట వినడు అనుకుంటాం. కానీ మన ధర్మం ఏంటంటే, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనం తెలియజేయాలి. అందుకే పత్రిజీ గురుగారు ఏం జేశారు, ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించడం వల్ల, ఆ జంతువుల్ని కాపాడే బాధ్యతలో భాగంగా మనము ఆ యొక్క గుణాలను వాళ్ళకి తెలియజెప్పే భాగంగా మనము ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడన్నమాట మనకి. అందుకే ఎప్పుడు
ఎక్కడ మనకి అవకాశం ఉన్నా ర్యాలీలు చేస్తున్నా కూడా మనము అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పాల్గొనాలి. మన వంతుగా మనం కూడా ఎన్నో ర్యాలీలు చేయడం వల్ల జంతువులన్నీ కాపాడబడతాయి. ప్రేమతత్వం అనేది భూమి మీద ఎక్కువగా పెరుగుతుందండి ర్యాలీలు చేయడం వల్ల. ఇప్పుడు జంతువులు చంపడం మొదలుపెట్టిన మనిషికి ఒక రాక్షస గుణాలే ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మనిషైనా, జంతువైనా ఇంక చంపడం ఇంతే గదా! అన్నట్టు వాడిలో గుణాలన్నీ గూడా రాక్షస గుణాలు ఏర్పడతాయి. కాబట్టి మనం వాళ్ళకి తెలియజేసి, ఇది కరెక్ట్ కాదు. ఈ ఆహారం మన కోసం మన జంతువులు మనకి ఈ ఆహారంగా పుట్టలేదు అని జెప్పి వాళ్ళకి మనము తెలియజేస్తూ రావాలి. అది ఆ రోజులు గూడా గౌతమ బుద్ధుల వారు చెప్పింది గూడా అదే. ఏ జంతువుల్ని చంపకూడదు. ఏ జంతువుల్ని కూడా మనం ఆహారంగా తీసుకోకూడదు అని చెప్పి చెప్పాడు. తర్వాత భగవంతుని దగ్గర చేసే మార్గం ఇంకోటుందండి. అంగీకార గుణం ఒకటి, క్షమా గుణం ఒకటి, కృతజ్ఞతా భావం ఒకటి, ప్రేమ ఒకటి, ఇంకొకటి సేవ. మనకెక్కడ సేవ అంటే మనం ఆధ్యాత్మిక సేవలో ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు ఈ సమయాన్ని నేను ఇక్కడ ఉపయోగించడం కూడా ఒక సేవనే. నాకు ఒక సేవా భాగ్యం ఈరోజు దొరికింది. ఎంతో మందికి ఒక బోధన అందించడానికి. కాబట్టి సేవలో కూడా మనము ఉండాలి. సేవలు ఇప్పుడు మనకి గురువుగారు అందించినవి ఉన్నాయి ఎన్ని ఒక ధ్యాన ప్రచారం చెయ్యమని, శాకాహార ర్యాలీలు చేయమని, పిరమిడ్ నిర్మాణాలు చెయ్యమని ఎన్నో అవి మనకు అందించినాడు. అవన్నీ కూడా మనము ఎంతవరకు మనం ఆచరణలో పెడుతున్నాము. అందులో తన్, మన్, ధన్ మనం ఏం చేస్తున్నాము అని చెప్పి మనకి మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ధ్యానం చేస్తున్నామా? ధ్యాన ప్రచారం చేస్తున్నామా? జంతువులను కాపాడే ప్రయత్నంలో ఉన్నామా? ఇవన్నీ కూడా సేవలో భాగమేనండి. ఇవి మనకి ఏ ఫీజు ఇవ్వరు. ఎక్కడే గాని ఎవరి దగ్గర మనం ఏం డబ్బులు తీసుకోము. ఇది ఒక సేవగా చేయాలి. ఆధ్యాత్మిక సేవలో డబ్బు లావాదేవీలు ఉండవు కదండీ! చక్కగా మనము ఆ యొక్క సేవలో ఉండడం వల్ల భగవంతుని క్వాలిటీస్ మనలో ఎంతో పెరుగుతాయి. మేము ఒక పిరమిడ్ నిర్మాణం జరుగుతుందండి ప్రొద్దుటూరులో. ఆ పిరమిడ్ నిర్మాణంలో భాగంగా పిరమిడ్ కప్పు కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏదో ఒక క్లాసులు నిర్వహించడం అట్లా చేస్తా ఉంటాం. చేస్తుంటే మా కంప్లీట్ కాలేదు గదండీ! దాని లోపలికి పావురాలొస్తాయి. పావురాలు అవి తిరుగుతా ఉంటాయన్నమాట. అట్లా తిరగడం వల్ల అక్కడ చైర్స్ వేసింటాం గదా! ఆ చైర్స్ పైన వాటికి అవి తెలియకుండానే గలీజ్ చేస్తా ఉంటాయి. మేము సర్ది లోపల తుడిచిపెడతా ఉంటాము. ఒకసారి ఇంకా టైమ్ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల మేము అక్కడికి వెళ్ళకపోవడము, మాకి అక్కడ తుడవడానికి అవకాశం లేకపోవడం వల్ల, ఆ చైర్స్ అన్నీ గూడా చాలా గలీజయినాయి. గలీజయినప్పుడు మేము వెళ్ళినామనమాట. అందరేమంటున్నారు, "అబ్బా! పావురాలంతా గలీజ్ జేశాయి, పావురాలంతా గలీజ్ జేశాయి" అందరూ చెప్పడమే. కానీ ఎవ్వరు గూడా ఇక్కడ చేద్దాము, ఈ వర్క్ జేద్దాము అని జెప్పి ఎవరికీ ఆలోచన లేదు. చేయాలా, తుడవాలని. ఎందుకంటే చాలా గలీజుగున్నాయి. ఎవరికీ బుద్ధి పుట్టట్లే అన్నమాట చేయడానికి. సరే అంతా అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అక్క, ఒక అక్క నాతో పాటే వస్తుంది. అక్క ఏమనిందంటే, ఆమె కొత్తగొస్తుందండి ధ్యానంలోకి. ఈ మధ్యనే ఆమె ధ్యానం పరిచయం జరిగింది. వాళ్ళ ఆల్రెడీ గుణాలలో వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు. వాళ్ళకి సేవ చేయాలన్న ఇంట్రెస్ట్‌తో మనము ఎందుకు వెళ్ళడము, కాసేపు గడిపి ఇక్కడ ఆ చైర్స్ అన్నీ కూడా శుభ్రం జేసి మనం వెళ్దాము అని జెప్పి ఆ అక్క, నేను ఇంకా ఇద్దరం ఆగిపోయినామండి. సరే అని జెప్పి ఆ చైర్స్ అన్నీ వరుసకు పెట్టుకొని నీళ్లు జల్లి గలీజంతా గూడా శుభ్రం జేస్తా ఉన్నాం. శుభ్రం అంటే సేవలో ఇదొక భాగం అన్నందుకు చెప్తున్నాను. అలా చేస్తుంటే అదంతా శుభ్రం జేసి నీళ్లు ఒకరం తుడిచి, ఒకరము అంతా చేసి అలా పెట్టిన తర్వాత చైర్స్ అన్నీ శుభ్రం అయిపోయినాయి. బాగా అందంగా తయారు చేసినాం వాటిని. అక్కడ పెట్టేసాము. ఇంకా మా మా పనిలో మాకు ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చిన తర్వాత రోజు కాల్ జేసి ఆ అక్క నాకు చెప్తా ఉంది. ఆమెకి కొంచెం కాళ్ళు చాలా నొప్పులొస్తున్నాయంట. ధ్యానంలోకొచ్చిన తర్వాత బాగుంది. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. చానా హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా నయమైపోయినాయి. ఎప్పటినుంచో చాలా సంవత్సరాల నుంచి నేను విదేశాలకు గూడా వెళ్లి వాళ్ళ హాస్పిటల్‌లో చెక్ చేయించుకున్నారండి. కానీ ఆ అక్కకి రిజల్ట్ అనేది తక్కువొచ్చిందంట. ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా రిజల్ట్ ఒచ్చిందని చాలా సంతోషపడి వాళ్ళు బాగా పార్టిసిపేషన్ చేస్తా ఉంటది. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకెంతో రిజల్ట్ ఆమె డిఫరెన్స్ తెలుసుకునింది. చెప్తోంది, నాకు తెలియకుండానే ఆ చైర్స్ శుభ్రం చేయాలనిపిచ్చి, మామూలుగా చైర్స్ తగలరు ఎవరన్నా పని వాళ్ళని పెట్టి చేసిస్తాంలే మనకేం అవసరము అని చెప్పి మనము నెగ్లిజెన్సీ‌గా ఉంటారు గదా! వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అండి అక్క వాళ్ళది. కానీ ఆమె అనిపిచ్చిందంట. ఎందుకో అక్కడ శుభ్రం చేయాలి అనిపిచ్చిందంట. చేస్తామని నన్ను ప్రోత్సహించి చేశాం గదా! ఇంటికెళ్ళిన తర్వాత ఆ అక్కకి
చాలా పెయిన్స్ ఉండేవంటండి. కాళ్ళని మొత్తం కింది నుంచి ఇక్కడ తొడ నుంచి కాళ్ళ వరకు చాలా పెయిన్స్ ఉండినాయంట. ప్రతిరోజు ఆ పెయిన్స్‌తో చాలా బాధపడతా ఉండేదంట. అస్సలు ఆ పెయిన్స్ అనేటివి లేనే లేవు నాకు. ఎట్లా పోయినాయో ఆ క్లీన్ చేసిన దాని వల్ల ఇక్కడ పోయినాయేమో అనిపించింది రాజు నిజంగా. చాలా బావుండింది నాకు. చాలా రిజల్ట్ అనిపించింది అని చెప్పిందండి. నిజంగా నాకనిపించింది ఓహో! సేవలో ఇంత ఉందా? మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే అంతా మనం చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరినో మనుషుల్ని పెట్టేస్తే వాళ్ళు జేసేస్తారు గదా! మనకేం అవసరం? వాళ్ళు జూసుకుంటారు గదా! డబ్బులిస్తే వాళ్ళే జేసుకుంటారు గదా! అనిపిస్తది. కానీ మన ప్రాంగణం, మన వర్కు, మనది ఉన్నప్పుడు మన చేతులతో చేస్తే దాని యొక్క ఫలితాలను కూడా మనం ఎలా పొందుతామనేది నిజంగా అక్కడ నాకు అర్థమైంది. మా చెప్తోందనమాట. చాలా పెయిన్స్ ఉండినాయంట. అది ఏమని ఆమె శుభ్రం జేసిందో ఆ పెయిన్స్ మొత్తం వెళ్ళిపోయాయంటండి. అంటంది అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గురూజీ, హ్యాట్స్ ఆఫ్ టు అత్రి అమ్మ. నాకీ ఎంత రిజల్ట్ వచ్చింది. నాకు తెలియకుండా ఒక మ మ మెడిసిన్స్ కూడా నేనసలు వాడటం లేదు. ఏం లేదు. సేవలో ఇంత ఉంటుందా అని జెప్పి చాలా సంతోషపడింది అక్క. మాకు చాలా ఆనందం అనిపించింది అని చెప్పి నాకు చెప్తా ఉంటే, సేవ అనేది ఇంత గొప్పదా అని మనము ఫిజికల్‌గా కొంతమంది ఎక్స్‌పీరియన్స్ చూస్తే తెలుస్తుందండి. అందుకే మనము ఎప్పుడూ సేవలో ఉండాలి. ఇవన్నీ కూడా మనకి భగవంతుని దగ్గర చేసే మార్గాలు. నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం వల్ల ముందైతే నేను జాబ్ చేస్తూ నా ఫిజికల్ లైఫ్‌లో జాబు, డబ్బు సంపాదన ఇవే ఇంపార్టెంట్‌గా నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేదాన్ని. ఎందుకంటే నాకేమనిపించేదంటే మెడిటేషన్ చేస్తే ఏ డబ్బులు రావు గదా! మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటేనే కదా మనకి డబ్బులొచ్చేది. మన సంసారము, మన పిల్లలు మనం హ్యాపీగా ఉండాలంటే అని నాకనిపిచ్చేది ముందు. అందుకు నేను ధ్యానానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ఫిజికల్ లైఫ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. ఏదో కాసేపు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని, మిగతాదంతా ఫిజికల్ లైఫ్ కోసమే. అంటే నాకిది కావాలి, ఈ బట్టలు గావాలి, ఈ వస్తువులు గావాలి, వీటి కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించేదాన్ననమాట. నేను మెల్లిమెల్లగా ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకొని, ధ్యాన మార్గంలోకి వచ్చిన కొద్ది రోజులు ధ్యానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని కాకుండా, తర్వాత మెల్లమెల్లగా ఇవ్వడం వల్ల మనకి ఫిజికల్‌గా మనకి ఏం అవసరం ఉందో, ఏం కావాలనో, ఎప్పుడు ఏదవసరం ఉందో, ఇవన్నీ కూడా నిజంగా ఆ భగవంతుడు మనకు సమకూరుస్తాడండి. ఆటోమేటిక్‌గా మనకు అవసరము మనకు అవసరాలున్నాయి అనేటివి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయవి. మన అవసరాలు అవే యూనివర్సే మనకి తీర్చేస్తుంది. మనం వాటి కోసం ఏ తపన పడాల్సిన అవసరం లేదు. ఏది దాని కోసం పరితపించాల్సిన అవసరం లేదు. నా యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి ఇవి. ఈ యొక్క మార్గంలోకి రావడం వల్ల. నాకు తెలిసింది ఆధ్యాత్మిక మార్గంలో మనము ముందుకు వెళ్తూ ఉంటే, ఎంతో చేస్తూ ఉంటే సేవ చేయడం, ఇలాంటి యొక్క గొప్ప కార్యక్రమాలలో మనం ఉండడం వల్ల, ఈ యొక్క ఈజీగా మన వర్క్స్ యూనివర్సే చూసుకుంటుంది. మనం వాటి కోసం ఏ తపన అవసరం లేదు. ఏ పరుగులు అవసరం లేదు. దానికోసం సెపరేట్‌గా మనము కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం ఫిజికల్ లైఫ్‌లో మనకి ఇవి కావాలి, అవి కావాలి, ఇది కాదండి మనం చేయాల్సింది. మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి భూమి మీదకొచ్చింది అంటే, ఆత్మ యొక్క చైతన్య విస్తరణ కోసమే మనం భూమి మీదకొస్తాము. ఆ యొక్క చైతన్య విస్తరణకి ధ్యానము, సేవ ఆ యొక్క భాగ్యంలో ఉండడమే మనము చేయవలసింది. కాబట్టి మనం చక్కగా ధ్యాన మార్గంలో ఉండడం వల్ల, మనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుతాయి. మనం ఏ పరుగులు, ఉరుకులు అవసరం లేదు. చక్కగా మనం ఉన్న చోటే కూర్చొని హాయిగా ఆనాపానసతి ధ్యానాన్ని చేయడము, అభ్యసించడం వల్ల అద్భుతమైన ఫలితాలను మనం పొందుతాము. మనం చేయవలసింది ఈ రోజు నుంచి సాధన. ఎక్కువ సాధన చేయాలి. ఎంతో మందికి ఈ సత్యాన్ని బోధించాలి. ఆ యొక్క గౌతమ బుద్ధుల వారు చెప్పిన ఆ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని అందరికీ మనం తెలియజేయాలి. మన వంతుగా మనము ఒక ప్రాంతాన్ని గాని, కొన్ని ప్రాంతాలని మనం సెలెక్ట్ చేసుకొని, ఈ వీధి అంతా కూడా ధ్యాన ప్రచారం చేయాలి అని మన స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆటోమేటిక్‌గా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ గూడా మనకి కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే, మన యొక్క సంకల్పం అక్కడ అందరిని ధ్యానులు చేయాలి అనే ఒక సంకల్పం. మనమేం ఫస్ట్ ఏం డిసైడ్ అవుతాం? మన మాట ఎక్కడ వింటారు? మన మాట వింటారా? అని జెప్పి ఆలోచనలో ఉంటాం. కానీ మన మాట వింటారు. మనము ఇందుకోసమే వచ్చాము అని జెప్పి బలంగా ఎప్పుడైతే మనం అనుకోని, ఆ యొక్క పనిని ఎంత చిన్న పనైనా గూడా చేస్తామో, ఒక్కరికైనా సాధన నేర్పిస్తామో, ఆటోమేటిక్‌గా మార్పులనేటివి వస్తాయి. వాళ్ళు తెలుసుకుంటారు.
ఈజీగా వాళ్ళకి అర్థమవుతాది. నేర్చుకుంటారు. సాధన పెంచుకుంటారు. మన పనేంటి చెప్పడమే మన పని. మేము ఇక్కడ రీసెంట్‌గా ఒక కొత్త ఏరియాకొచ్చామండి. మాకు ఈ ఏరియా అసలు పరిచయం తక్కువ. మాకిక్కడ ఎవ్వరు తెలీదు. మేమిక్కడ ఎందుకు షిఫ్ట్ అయినామో మీకు తెలీదు. ఆటోమేటిక్‌గా యూనివర్సే మమ్మల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకునిందేమో. ఏరియాకొచ్చిన తర్వాత ఎంత కొత్తదే నాకు చుట్టుపక్కల ఎవ్వరు తెలియదు. ఎవ్వరు పరిచయం లేదనుకున్నాను. కానీ ఒక అమ్మ ద్వారా అక్కడ మేము మెడిటేషన్ పరిచయం చేస్తే, ఆల్రెడీ నాకు తెలుసు ఈ మెడిటేషను. కానీ ఇంట్లో మేము కుదరడం లేదు. సరిగ్గా కూర్చోమని చెప్పింది. "మన ఇంటికి రమ్మా! మేము రోజు ఇట్లా మనం మెడిటేషన్ చేసుకుంటాం" అని చెప్పి అట్లా ఒక్కొక్కరం రావడము. ఆ చుట్టుపక్కల వాళ్ళందరితో పరిచయం ఏర్పడడం. వాళ్ళందరూ కూడా సాధనకి రావడము మన ఇంట్లో ప్రతిరోజు. ఇప్పుడు కూడా మెడిటేషన్ జరుగుతా ఉందండి ఇంట్లో. 3-4:30 వరకు ప్రతిరోజు సాధన అనేది చేస్తాము. ఒక గంటన్నర సాధన ఇంట్లో ఉంటుంది. తర్వాత 4:30-5 వరకు ఒక పుస్తకం ఏదైనా చదవడము, దాని నుంచి బోధించడం. ఎంతోమంది నిజంగా ఎన్ని కుటుంబాలు మారినాయండి. నేనెందుకు ఈ ఏరియాకొచ్చినాననేది నాకిప్పుడే అర్థమవుతుంది. కొంచెం కొంచెం నాకు తెలియని ఈ ప్రాంతానికి రావడం అంటే అంగీకరించాననమాట. ఇక్కడ నాకీ అవకాశం వచ్చింది అంటే, అక్కడ నేను చెప్పిన ఈ యొక్క బోధనలో ఒక భాగంగా అంగీకారం అనేది ఇక్కడ అంగీకరించడం వల్ల ఇక్కడ ఎంతో మందికి ఈ ధ్యానం అందించడం జరిగింది. ప్రతిరోజు కేర్ సెంటర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరికి కూడా ధ్యానం చేసే అవకాశం కల్పించడం జరిగింది. చక్కగా వాళ్ళు కూడా వచ్చి సాధన చేసుకుంటున్నారు. పూర్తి వెజిటేరియన్‌గా వాళ్ళు మారిపోయినారు. చక్కగా వెజిటేరియనిజంతో ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు ఈ చుట్టుపక్కలవన్నీ కూడా మారిపోయినాయి. వాళ్ళ యొక్క మార్పుకి కూడా నిజంగా మనం రావడమే కారణం. మనం బోధించడమే. మనం బోధించడం ఒక ఎత్తయితే వాళ్ళలో మారాలన్న ఆలోచన ఇంకొక ఎత్తు. చెప్పడం వల్ల వాళ్ళలో మార్పొచ్చింది. వాళ్ళు గూడా చక్కగా సాధన జేస్తున్నారు. మనం ప్రతి ఒక్కరికి ఇది అందించడం వల్ల మన చైతన్య విస్తరణ పెరుగుతుంది. భూమి మీద ఈ యొక్క ఎనర్జీస్ అన్నీ మొత్తం మారిపోతాయండి. కాబట్టి ఈ యొక్క భగవంతుని దగ్గర చేసే మార్గాల్ని మనం పరిచయం చేయడమే మన వంతు బాధ్యతగా మనం చెయ్యాలి. ఎంతోమంది మార్పులు తప్పకుండా వస్తాయి. తప్పకుండా జరుగుతుంది. ఈ యొక్క భగవంతుని దగ్గర చేసే ఈ మార్గాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరు గూడా తెలుసుకోవాలని, ఆచరించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ యొక్క భగవంతుని దగ్గర చేసే ఈ యొక్క 5 తత్వాల గురించి మళ్ళా ఒకసారి నేను చెప్తాను. ఒకటి అంగీకారము, రెండోది క్షమాగుణము, మూడోది కృతజ్ఞతా భావము, నాలుగోది ప్రేమ, తర్వాత ఐదోది సేవ. వీటిలో ఎప్పుడైతే మనం ఉంటామో భగవంతుడు మనకి కనెక్ట్ అయిపోతాం. భగవంతుని క్వాలిటీస్ మన లోపలికి ఖచ్చితంగా అన్నీ కూడా చేరుకుంటాయి. మనకి ఏది కావాలన్నా అది ఆటోమేటిక్‌గా అందుకుంటాము. అన్నీ జరుగుతాయి. మనం ఏ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడి దగ్గరైతే ఇంకేముందండి అన్నీ మన దగ్గర అయినట్టే కదా! భగవంతుడికి కావాల్సింది ఏమేం కావాలనో ఆయన సమకూరుస్తాడు. కాబట్టి చక్కగా సాధన అనేది ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేయాలండి. ఎందుకంటే మనం ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు తెలియని విషయాలు. ఈ ధ్యానంలోకి రావడం వల్లనే మనకి ఇవన్నీ తెలుసుకున్నాం. లేదంటే అందరిలాగే ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, జీవితం ఇలా గడిచిపోయింది, అలా చచ్చిపోతాం. అంతే. ఈ శరీరము అయిపాయే. కాబట్టి ఈ యొక్క ఇది కాదు అసలైన సత్యం, అసలైన జీవితం. గౌతమ బుద్ధుల వారు ఎన్నో ప్రయోగాలు చేసి, ఎన్నో చేసి కనుక్కున్నయి మనం సులభంగా మనం ఇప్పుడు మనకి సులభమైపోయింది మన పని. కూర్చొని కళ్ళు మూసుకోవడం, ఆనాపానసతి సాధన చేయడం అంతే. చేయడం వల్ల భగవంతుడు మన గుణాలు అందుతాయి. మనకు కావాల్సినటివి అన్నీ అందుకుంటాము. హాయిగా, ఆరోగ్యంగా నిజమైన ఆనందం అంటే, దివ్యమైన ఆనందం అంటే ఇంక వేరే ఏదో కాదు. ఇదే నిజమైన ఆనందం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా సాధన చెయ్యాలి తప్పకుండా. ఎక్కువ సేపు, ఎక్కువ సమయం కూర్చోడానికి ప్రయత్నించాలి. మనకు కావాల్సినవి పొందుతాము. అన్నీ కూడా మన కుటుంబంలో ఏమేమి అవసరమో అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో గానియండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ గానియండి, పిల్లల విషయంలో గానియండి, ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఆ ఎనర్జీస్ అన్నీ మారిపోవడం వల్ల వాళ్ళు మనకు అనుకూలంగా మారిపోతారు. వాళ్ళ గుణాలు కూడా మారిపోతాయి. కాబట్టి నా యొక్క అనుభవం ఇది. నా ఒక అమ్మగారి ఇంట్లో గాని, అత్తగారి ఇంట్లో గాని, నా కుటుంబము, నా పిల్లలు, నా కోడళ్ళు అందరూ గూడా అసలు కొడుకులు, కోడళ్ళు గూడా ఎంత దీన్ని వింటున్నారంటే, మనం ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ మనలో మార్పులనేటివి వచ్చినాయో, వాళ్ళకి గూడా ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటారు. వాళ్ళు గూడా చేస్తారు. చక్కగా ఇద్దరు కోడళ్ళు వాళ్ళిద్దరు గూడా నేను ధ్యానం నేర్పించినాను. నిజంగా వాళ్ళంటున్నారు, ఆహ్, మాకి పిల్లలు కలిగితే అత్తయ్య మీ దగ్గరే మేము పెంచుతాము. ఎందుకంటే ఇట్లాంటి తల్లి దగ్గర పెరగడం పిల్లలకు ఇంక చిన్నప్పటి నుంచి అన్ని గుణాలొస్తాయి కాబట్టి, మీ ఆధ్వర్యంలోనే మా పిల్లల్ని పెంచాలి. మామూలుగా
తల్లి ఏమనుకుంటది, ఇంత మొత్తం నా ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటది. కానీ ఆళ్ళు మదర్స్ డే రోజు చెప్తున్నారు. మాకు గాని పిల్లలు కలిగితే మాకు మీ దగ్గర మేము పెంచాలనుకుంటున్నాం. మీ దగ్గర ఆ గుణాలను వాళ్ళకి కూడా అందించాలని కోరుకుంటున్నాము అని చెప్తే నిజంగా మదర్స్ డే రోజు విషెస్ చేసి, ఈ విషయాలు నాతో డిస్కషన్ చేస్తున్నారు. మా తల్లిదండ్రుల కన్నా మీరే మాకు చాలా మంచి విషయాలు నేర్పించారు. నిజంగా గ్రేట్ అత్తామామయ్య అంటే మీరే అని వాళ్ళు చెప్తున్నారనమాట. మదర్స్ డే రోజు విషెస్ చేస్తా ఉంటే, ఆ విషయాలు చెప్తా ఉంటే మనం వాళ్ళతో చాలా ఆనందం అనిపించింది. నిజంగా ఇంత మనం ఎదిగినామా? ఇన్ని మంచి విషయాలు మనం చెప్తున్నామా? ఇంత గొప్పవాళ్ళమా మనం మనకే ఆనందం అనిపిస్తుందండి నిజంగా. మనం అది వాళ్ళని క్యాజువల్‌గానే మనం ధ్యానం గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి క్యాజువల్‌గా చెప్తాము. కానీ వాళ్ళలో మనం చెప్పిన ఆ విషయాలు వాళ్ళు బాగా స్వీకరించడం వల్ల వాళ్ళు గూడా తెలుసుకున్నారు. వాళ్ళు గూడా ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆనందంగా, సంతోషంగా ఉన్నామంటే నిజంగా ఈ ధ్యానం గొప్పతనమే అండి. ఎన్నో కర్మలు మనము కడిగేసుకుంటాం ధ్యానం జేయడం వల్ల, ప్రచారం చేయడం వల్ల. ఎన్నో తొలగిపోతాయి. ఎన్నో జరగాల్సినవి చిన్న చిన్న వాటిలతోనే ఎళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ సాధన చెయ్యాలి. ఎంతో మందికి ఈ విషయాలను తెలియజేయాలి, బోధించాలి. మనకి సమయాన్ని సేవ కోసం కాస్త ఉపయోగించాలి. మన పనులన్నీ కూడా సులభంగా జరుగుతాయి. నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ యొక్క బుద్ధ పౌర్ణమి గడియలల్లో మనం కలుసుకోవడం వల్ల మీతో కలవడము, ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క మహిళా చైతన్యాన్ని ఇంకా విస్తరింపజేయాలని, ఈ యొక్క ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ విధంగా నడపాలని మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.